గత 17 నెలలుగా పాలన చేతగాక ప్రజలకిచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ములేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి 20% కమిషను 30% కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం, చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేనిది, పైసలు లేనిది, పర్సెంటేజీలు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలవక దిక్కుదోచక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది. ప్రజాపాలన కాస్త ఈరోజు పర్సెంటేజ్ల పాలనగా మారిపోయింది. ఇది వాస్తవం. 20%, 30% అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు. ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట, ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లోనే ధర్నా చేస్తే దుస్థితి వచ్చిన మాట వాస్తవం. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా. నేను నల్లగొండ జిల్లా ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్లగొండ బిడ్డల తరపున, నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా. ఎస్ఎల్బీసీ టనల్ కూలి 8 మంది చచ్చిపోయి 3 నెలలు అవుతా ఉంది. రేపటితో 3 నెలలు నిండుతుంది. ఇంకో ప్రభుత్వంలో సమర్థుడైన ముఖ్యమంత్రి ఉంటే మంగళగ్రహం నుంచి కూడా ఈ పాటికే తిరిగి మనుషులు అక్కడికి ఎక్కువపోయి ఉంటే ఆడికెళ్ళి తెచ్చేటోళ్ళు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే చేసే పని గది. కానీ 3 నెలలు అయితే అసలు ఎస్ఎల్బీసీ టన్నెలు మీ కమిషన్ల ఆరాటంతో, మీ కక్కుర్తితోని ఏదైతే కూలిపోయిందో ఇంతవరకు అందులోంచి శవాలను కనీసం తీసే దమ్ము లేదు. కనీసం ఆ పనుల విషయంలో ఏం జరిగిందో చెప్పే పరిస్థితి లేదు. అదేవిధంగా సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయింది. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటి వరకు ఆ సంస్థ మీద కానీ, ఆ ఎందుకు కూలిపోయిందన్న దాని మీద కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు, ఎలాంటి కమిషన్ లేదు. ఆ సంస్థ మీద ఎలాంటి చర్య తీసుకున్న పాపాన పోలేదు. వట్టెం పంప్ హౌస్ మునిగింది కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంతవరకు దాని మీద చర్యలు లేవు. పెద్దవాగు ప్రాజెక్టు 2 సార్లు కొట్టుకుపోయింది, దాని మీద చర్యలు లేవు. అందుకే ఇది కాంగ్రెసు బీజేపీ కలిపి వండుతున్న వంటకం ఏదైతే ఉందో, కాళేశ్వరాన్ని ఒక విఫల ప్రయోగంగా చిత్రీకరించే ప్రయత్నం ఏదైతే ఉందో, ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది. ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరెన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే. ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో ఎక్కువ రోజులు నడవదు. తప్పకుండా తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు కూడా వస్తుంది. మిమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, ఈ స్కామ్ గ్రేస్ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్తారనే మాట కూడా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం జరుగుతుంటే, ఇవాళ నల్లగొండలకు వచ్చి అవాక్కులు చెవాక్కులు మాట్లాడుతున్న కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని చెప్తున్నాం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మా నల్లగొండ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అహర్నిశలు తెలంగాణలో ఉన్నటువంటి పలు అభివృద్ధి కార్యక్రమాల మీద ముందుకు పోతుంటే చూసి ఓర్వలేక మా నల్లగొండ మంత్రుల గురించి, మా నల్లగొండ ఎమ్మెల్యేల గురించి నోరు జారి మాట్లాడుతున్నాం. తస్మాత్ జాగ్రత్త. ఇవాళ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ, అదేవిధంగా పౌరసరఫరా శాఖను ముందుకు తీసుకువెళ్ళి ఇవాళ
తెలంగాణలో ప్రాజెక్టులన్నీ కూడా ముందుకు పోయే విధంగా అహర్నిశలు జలసౌధలో తన నివాసంలో రివ్యూలు పెట్టి ఇలా తాగునీటి సాగునీటి ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోతుంటే చూసి ఓర్వలేక ఇలా మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి ఇలా రోడ్లన్నీ బాగు చేస్తుంటే మీ 10 ఏళ్ల పాలనలో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలే. మీ 10 ఏళ్ల పాలనలో మీ నాయన, మీ బావ, మీ చెల్లె దోపిడికి తెలంగాణ గురైపోయింది. ఇవాళ మీరు కట్టిన కాళేశ్వరం కూలేశ్వరంగా తయారైంది. కాళేశ్వరం కూలిపోయిన మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన ఇవాళ దేశంలోనే మొదట తెలంగాణలో పండిన పంట మీ కళ్ళకు కానొస్తలేదా? మీ కాళేశ్వరం కూలిపోయినా ఇలా తెలంగాణలో మేము ఎత్తిపోసిన నీళ్ల ద్వారా ఇలా పంటలు అధికంగా పండించిన తెలంగాణ రాష్ట్రం ఇలా మీ కళ్ళకు కానొస్తలేదని చెప్పి కేటీఆర్ గారు హెచ్చరిస్తున్నాం. నల్లగొండ మంత్రుల గురించి, నల్లగొండ ఎమ్మెల్యేల గురించి మాట్లాడే నైతిక విలువలు మీకు లేవు. నల్లగొండ అంటే ఇలా అన్నం పెట్టే జిల్లాగా తయారైంది. ఇలాంటి చీలించుకోలేక కేటీఆర్ అవాకులు చెవాకులు చేస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి మీరు చేసిన అప్పులు, మీరు చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ కడుపు కట్టుకొని ఇలా ప్రజాపాలన చేస్తుంటే కమిషన్ దందా మీది, లిక్కర్ దందా మీది, కాళేశ్వరం దందా మీది, మిషన్ భగీరథలో స్కామ్ మీది, గొర్రెల స్కామ్ మీది, బర్ల స్కామ్ మీది. ఇన్ని స్కాములు చేసి 1000 ఎరుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలు పోయినట్టుగా కేటీఆర్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోవాలి, జాగ్రత్త బిడ్డ. మళ్ళొక్కసారి మా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, మా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడితే నోరులో యాసిడ్ పోసి కడగాల్సి వస్తుంది. జాగ్రత్త కేటీఆర్. నల్లగొండ అంటే ఉద్యమాల గడ్డ, పోరాటాల గడ్డ. నల్లగొండ బిడ్డలను ఒక్కసారి నువ్వు మాట్లాడే ముందు నోరు అదుపులో మాట్లాడుకోవాలని కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ఇవాళ మేము ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుట్లో ముందుంజలో ఉన్నాం. ఇవాళ మీరు మర్చిపోయినటువంటి సంక్షేమాలు, అభివృద్ధి మా ముఖ్యమంత్రి, మా మంత్రులు చేస్తుంటే ఓర్వలేక ఈ చిల్లర మల్ల రాజకీయం చేస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త కేటీఆర్. మళ్ళొక్కసారి మా మంత్రి గురించి కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ, మా ఎమ్మెల్యే గురించి మాట్లాడే నైతిక విలువ లేవు. మాట్లాడితే నోల్కి వస్తాం. జాగ్రత్త బిడ్డ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.